దేశ రాజకీయ ముఖ చిత్రం త్వరలో భారీ మార్పులకు లోను కానుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా లోక్సభ స్థానాలను గణనీయంగా పెంచేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించిన బిల్ ముసాయిదాను ఎంపీలకు అందజేసింది. అయితే ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రాల మధ్య అంతరం పెరిగి సమతౌల్యత దెబ్బతింటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను తెలియజేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైంది. లోక్సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచుతూ ప్రతిపాదన చేసింది. డీలిమిటేషన్ కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగానే కేంద్రం ఈ ప్రక్రియను చేపడుతోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలుకు 3 రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్రం ప్రతిపాదించింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 131వ రాజ్యాంగ సవరణ కింద నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది మోదీ సర్కార్. రాజ్యాంగంలో ఆర్టికల్ 81కి సవరణ ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించింది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ఆర్టికల్ 81 జనాభా స్వరూపాన్ని వివరిస్తుంది. లోక్సభ బిల్లు ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు ప్రక్రియను పూర్తి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వీటిని అమల్లోకి తీసుకురానుంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. 2029లో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని డెహ్రాడూన్ సభలో ప్రధాని మోదీ వెల్లడించారు. जो भी चुनाव आते रहेंगे 2029 से ही ये लागू हो जाना चाहिए. ये देश की भावना है, ये देश की हर बहन बेटी की इच्छा है. मातृशक्ति की इसी इच्छा को नमन करते हुए 16 अप्रैल से संसद में विशेष चर्चा तय की गई है. देश की बहनों बेटियों के हक से जुड़े इस काम को सभी राजनीतिक दल मिलकर के सर्वसम्मति से आगे बढ़ाएं, उसको पूरा करें. డీలిమిటేషన్ ప్రక్రియపై విపక్షాలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. జనాభా లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతినిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిఎంకే, ఆర్జేడీ, ఆప్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే తమిళనాడులో భారీ ఉద్యమం చేస్తామని స్టాలిన్ కేంద్రానికి హెచ్చరికలు పంపారు. కాంగ్రెస్ సైతం దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 50% జనాభా, మరో 50% జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు బుధవారం ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఇండియా కూటమి నుంచి తప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ భేటీకి హాజరవుతోంది.